హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. స్థానిక సమరంలోపు మళ్ళీ విస్తరణ. అంటే ఏం విస్తరణ అంటే మంత్రివర్గం సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపిన పార్టీ పెద్దలు సోనియా రాహుల్తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని రేవంత్కు హామీ ఇచ్చారట. మొన్న మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వచ్చారు. సామాజిక సమరభేరి అని పెట్టారు. దానికి ఆ వచ్చిన సందర్భంలో వాళ్ళని అడిగిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకొక 3 బెర్తులు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేసుకోవడానికి అవకాశం ఏంటి, ఈ వర్గాలు, ఈ కథ, ఈ ఒత్తిడి ఉండకుండా ఉంటుందని చెప్పిండట. ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో డిస్కస్ చేసిన తర్వాత చెప్తాం, స్థానిక ఎన్నికల లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న. స్థానిక ఎన్నికలు ఇప్పుడు అడుగు తెలియదు, లోపు అన్నారు కానీ అది ఎప్పుడో తెలిస్తే కదా ఈ లోపు అనే దానికి అర్థం. కాబట్టి అది తెలిస్తే ఇది ఎప్పుడో తెలిసింది. ఇప్పటికే 3కి ఇచ్చే కుంపట్లు వేసింది. మన మల్లికార్జున ఖర్గే వస్తే అసంతృప్త నేతలు కొంతమంది అలిగి వెళ్ళిపోయారు. ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు, మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, 4 ప్రధానంగా రెడ్ల నుంచి మంత్రి పదవి ఎవరికి వాళ్ళే నాది అని ఆశిస్తున్నారు. వీళ్ళల్లో ఎవరిని తీయరాదు, పెట్టరాదు. అసలు రెడ్డి సామాజిక వర్గానికి లేదు అని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఎందుకంటే ఇప్పటికే 4 ఉన్నారు రెడ్లు క్యాబినెట్లో. మనం సామాజిక న్యాయం అంటున్నాం, కులగన్న అంటున్నాం, సామాజిక సమరబేర్లు పెట్టి మళ్ళీ అందరు రెడ్లను పెడితే కుదరదు అని వాళ్ళకి సామాజిక సమతుల్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తాం. వీళ్ళు లేదు, ఈ సమతుల్యాలు మాకు అన్నీ అవసరం లేదు, మాకు ఏమిస్తావో చెప్పు, మా లాభం మాకు తప్ప మాకు వేరే అవసరం లేదు అన్నట్టు వాళ్ళు చెబుతారు. ఇప్పటికే లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి లేదు, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి లేదు. ఇట్లా యాదవ్ సామాజిక వర్గం నుంచి ఇప్పుడు కొన్ని ప్రధానమైన సామాజిక వర్గాలు ఇలా లేవు క్యాబినెట్లో. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో మున్నూరు కాపు కానీ, యాదవ్ సామాజిక వర్గం కానీ, గౌడ సామాజిక వర్గం కానీ లేకుండా క్యాబినెట్ లేదు. ఇలా ఆ 2 మున్నూరు కాపు లేదు, యాదవ్ సామాజిక వర్గం లేదు, వాళ్ళు లేకుండా పరిపాలన నడుస్తుంది. వాళ్ళు ఇప్పటికే అసంతృప్తి. లంబాడ సామాజిక వర్గం కూడా అదే పరిస్థితి. మరి ఇప్పుడు మళ్ళా కందిరీగలతో కదిచే పని తీసుకుంటుండ్రు, కానీ అనివార్యం. ఎందుకంటే చాలా అసంతృప్తికి గురి అవుతుండ్రు మంత్రి పదవి ఆశించిన వాళ్ళు. అదేదో క్లియర్ అయిపోతే ఇంకెవడి పని వాడు చేసుకుంటాడని. కానీ స్థానిక సమరం లోపే ఉంటుందట. అది ఎప్పుడనేది, ఇక స్థానిక సమరం ఎప్పుడనేది ఇక భగవంతుడికి ఎరకం. రైట్, అది ఒక వార్త. అయితే చర్చకు రెడీ, ప్రగల్భాలు వద్దు, దమ్ముంటే చర్చకరా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలుకు కేటీఆర్ ప్రతి సవాల్. 8వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్కి రా, తేల్చుకుందాం. రైతులు కాంగ్రెస్ చేసిన మోసాలను బహిర్గతం చేస్తాం. నాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం, నేడు నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పంపుతున్నారు. రైతులు రోడ్డు ఎక్కడమైనా ఇంధనమ రాజ్యం అంటే వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దింది కేసీఆరే అని చెప్పిలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించిండట కేటీఆర్. చర్చకు నేను రెడీగా ఉన్నా. ఎక్కడ? కొండారెడ్డిపల్లె, కొడంగల్, లేదంటే 8వ తారీఖు ప్రెస్ క్లబ్లో 11 గంటలకు ప్రెస్ క్లబ్గా తెలుసుకుందాం అంటుండు. ఆయన రాడు, ఈయన పోడు. ఈయన పోయినా ఆయన రాడు. అది క్లియర్గా. అంటే కేటీఆర్ సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రాడు. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది సవాళ్ళు చేశారు, ఎవడన్నా వచ్చాడు. ఒట్టిదే ఇదంతా. ఈ సవాళ్ళన్నీ మాట్లాడుకోవడానికి మనకు వస్తాయి. ముఖ్యమంత్రికి సవాల్ చేసిండు కేటీఆర్, నేను నీ స్థాయి కాదు, నాది కేసీఆర్ స్థాయి అని ముఖ్యమంత్రి అంటాడు గ్యారెంటీగా. ఆయన ప్రెస్ క్లబ్లో ఏంది చర్చ, అసెంబ్లీలో పెడదాం, రాష్ట్ర ప్రజలకు తెలిసేటట్టు అధికారికంగా అంటాడు. ఇక అయిపోయా. ఆ చర్చ లేదు, మన లేదు, ఉటిదే ఇదంతా. ఈ సవాళ్ళు చర్చకు రెడీ అంటాడు. నీళ్లపైన, బనకచెర్ల పైన, వాస్తవంగా బనకచెర్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ జలద్రోహి రాసిచ్చిండు, అయిపోయింది అంటుండు. అయిపోయింది. 2016లోనే కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసిచ్చిండు, బనకచెర్ల కట్టుకోవచ్చు, నదులు అనుసంధానం చేసుకోవచ్చు అని రాసిచ్చిండు. అవి చేయబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తెచ్చుకుంటుండ అంటుండు. మరి కేసీఆర్ అంతా రాసిచ్చాక ఇవాళ సిడబ్ల్యూసీ ఎందుకు తిరస్కరించింది? కనీసం ఆయన అవగాహనతో మాట్లాడిండా ముఖ్యమంత్రి గారు? కనీస సమాచారం ఉందా? నీళ్లపైన కేసీఆర్ జల దోపిడీ చేసిండు, ఆంధ్రాకి రాసిచ్చిండు అంటాడుగా, దానిపైన అవగాహన ఉందా, లేకపోతే పొలిటికల్ స్టేట్మెంటా? ఇలా సిడబ్ల్యూసీ వాళ్ళు కొర్రీలు పెట్టిన దాకా కూడా మీకు అందులో ఏం బొక్కలు ఉన్నాయో తెలియదా? బనకచెర్ల పైన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చుకుండు చంద్రబాబు నాయుడు గారు. ఇది పద్ధతి కాదు, ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వామ్యం ఉన్నారని మీరు అట్లా చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తే, ఎన్ఓసి ఇవ్వండి, నీతో నేను మాట్లాడుకుంటా,
అని ఆయన ఏదో జోకే వ్యవహారం చేస్తారు. ఈ కీలకమైన కీ పాయింట్స్ని పట్టుకోలేకపోతుంది. ఢిల్లీలో ఉన్న సిడబ్ల్యూసీ చెప్పిన దాకా కూడా మీకు ఆ సోయి లేకపోయా. మళ్ళీ మీరు జలద్రోహి చేసిండు, జలదోపిడి చేసిండు, ఆంధ్రాకి రాసిచ్చిండు అంటే ఆయన రాసిగతలకి మీరే రాసిచ్చిండు అన్నాక ఇంకెట్టంటాడు చంద్రబాబు నాయుడు? వింటాడు. మీరే చెప్తారు, ఒప్పుకుంటుంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిపోయింది 2016 మనం రాసిచ్చినాము అని చెప్తుంటే, ఇక రాసిచ్చాక ఇంక అభ్యంతరాలు ఇప్పుడు చెప్పడానికి లేదు కదా. కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. రాసిచ్చినాం అని ఆయన పదే తెలంగాణ వ్యక్తిని, అంటే తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ని కార్నర్ చేసి ఏదో ఆడ రాజకీయంగా ఉద్ధరిస్తారంటే అది కాదు. తెలంగాణ సమాజం అర్థం చేసుకోదా? మీరు అనే మాటలకి అర్థాలేంది, అపార్థాలేంది అనేది? మీరు బనకచర్లకి వ్యతిరేకిస్తున్నట్టు లేదు, ఇండైరెక్ట్గా సహకరిస్తున్నట్టుంది. ఇది ఒక వార్త. ఏకతాటిపై నడుస్తాం గెలుస్తాం అంటుండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా నిన్న బాధ్యతలు స్వీకరించింది ఎన్ రామచంద్రరావు గారు. ఏకతాటిపై నడుస్తాం అంటుండే వాళ్ళు ఒక్కళ్ళేరు నాయకులు. అసెంబ్లీలో బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ లేడు, రఘునందన్ రావు ఎంపీ అంటే హాస్పిటల్లో ఉన్నాను అనుకోండి, మిగతా 8 మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు బీజేపీకి. ఒక ఎంపీ కనపట్లాడ, ఒక కిషన్ రెడ్డి తప్ప, డీకేఆర్ తప్ప, వాళ్ళిద్దరు తప్ప మిగతా ఎవరు లేరు. ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది ఉన్నారు, ఎమ్మెల్సీలో ఒక 3-4 ఉన్నారు. అంటే ఏ స్థాయిలో మీరు ఏకతాటిపై నడుస్తారు, ఎట్లా గెలిపిస్తారు అనేది ఆడ ముఖ చిత్రం కనపడుతుంది. బీజేపీ భవిష్యత్తు ఏంది, బీజేపీ పరిస్థితి ఏంది, బీజేపీలో ఏ కోల్డ్ వార్ నడుతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఆంధ్రజ్యోతి, ఇది ఆంధ్రప్రభ, సాక్షి పేపర్ చూద్దాం. రైట్, పాలిసెట్ డేటా ఎరైజ్ అయిందట, వెబ్సైట్లో సాంకేతిక సమస్య. ఇక ఎంతకంటే పరువు తక్కువ ఏమైనా ఉంటుంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, అది ఇంకోటికి ఇవ్వట్లే, ఇంకో మంత్రిని పెట్టట్లే. పాలిసెట్ అంటే పాలిటెక్నిక్ ఎగ్జామ్ సెట్, ఆ డేటా అంతా ఎరేజ్ అయిపోయింది. వాళ్ళు రాసిన ఎగ్జాము మార్కులు అన్నీ ఎరేజ్ అయినాయట. ఇక ఎంతకంటే దౌర్భాగ్యం, ఎంతకంటే సిగ్గు ఎగ్గు లేని పని ఇంకోటి ఉండదు. మొత్తం పరువు పడుతుంది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ముఖ్యమంత్రి గారు దానికి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, కనీసం ఆయన చూసానే మీరు ఆ పరువు కాపాడాల్సింది. సోయి ఉండొద్దు కనీసం. మొత్తం ఎరేజ్ అయినాక కళ్ళు మూసుకొని ఎగ్జామ్, పిల్లలు రాసిన ఎగ్జాము డేటాని ఎరేజ్ చేసే పరిస్థితి అంటే ఇగో ఇది రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగంలో గందరగోళం నెలకొంది. పాలిసెట్ల సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. విషయం తెలుసుకునేందుకు మీడియా శనివారం రాత్రి వరకు ప్రయత్నించిన అధికారులు ఎవరు అందుబాటులోకి రాలేదు. కింది స్థాయి సిబ్బంది కూడా అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం సాఫ్ట్వేర్లో ఏదో సమస్య వచ్చిందని తెలిపారు. మరికొందరు వెబ్సైట్లో విద్యార్థుల డేటా మొత్తం ఎగిరిపోయిందని చెప్పారు. తాము చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దంటూ వారు వేడుకున్నారు. దీన్ని బట్టి సరిదిద్దలేని తప్పు లేవో సాంకేతిక విద్యా విభాగంలో జరిగినట్టు తెలుస్తుంది. పాలిసెట్ల సీట్ల కేటాయింపు ఏమైంది? ఏం కాదు, ఇక అయిపోయాడు, డేటా లేదుగా. పాలిసెట్ల సీట్ల డేటా పోయిందంటే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల కథ ఆగిపోద్ది. ఈ రోజు నుంచే ఏమున్నాయి ఈ షెడ్యూల్. ఈ 2 గేట్లు నిజంగానే ఆగి గందరగోళం అయింది అంటే విద్యార్థుల ముందు, పేరెంట్స్ ముందు కాంగ్రెస్ పార్టీ పరువు నడిబజార్లో పోద్ది. దానికి ఏం చేస్తారో చూసుకోవాలి. కొండారెడ్డిపల్లికి వస్తావా, కొడంగల్కి రమ్మంటావా? నువ్వు రమ్మంటావా, ఆయన రాడు, అది అయింది. ఇదంతా పేపర్ల టైం, ఇదంతా పేపర్ స్పేస్ దండగ. ఇది ఈ సవాళ్ళు ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు, మనం చూసిన దాఖలాలు లేవు. ఈ సవాళ్ళు ఇసురుతారు కానీ అవి అమలయ్యే సవాళ్ళు కావు, పట్టించుకునే సవాళ్ళు కావు. అధికారులు చట్టాలు తెలుసుకోవాలి. శకం పట్టా భూమిలో మీరు ఎలా జోక్యం చేసుకుంటారు? నీటిపారుదల శాఖ అధికారులపై హైకోర్టు మండిపాటు. శకం సర్కారీ భూమి, శకం పట్టా భూమి మధ్య, శకము పట్టా భూమి మధ్య తేడా ఉంది. అధికారులను కూర్చోబెట్టి చట్టాలు నేర్పాలన్న న్యాయమూర్తి పిటిషనర్ల పరిహారం పొందడానికి అర్హులని స్పష్టీకరణ. పిటిషనర్లు సంబంధిత ఆస్తికి పట్టాదారులు. శకం పట్టా అంటే ఏమిటి, అందులో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు అందు కూడా నీటిపారుదల శాఖ అధికారులకు తెలియడం లేదు. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నంత మాత్రాన ప్రతిదీ సర్కారు భూమి కాదు. శకం సర్కారీ, శకం పట్టా భూములు వేరువేరుగా ఉంటాయి. శకం సర్కారీ భూములు పూర్తిగా ప్రభుత్వానివే, అందులో అధికారులు ఏ పనులైనా చేపట్టవచ్చు. కానీ శకం పట్టా భూములు ప్రైవేటువి,
మామూలుగా వర్షాకాలం నీటి మునక ఉంటుంది కనుక సాగు సాధ్యం కాదు. రబీ సీజన్లో మునక తగ్గినప్పుడు వాటిలో పట్టాదారులు పంటను సాగు చేస్తారు. ఈ భూములపై పూర్తి హక్కు వారిదే. ప్రభుత్వం అవసరం కోసం ఆ భూములు తీసుకోవాలని భావిస్తే శకం పట్టాదారులు పరిహారానికి అర్హులే. ఎఫ్టీఎల్లో ఉంది కదా అని పట్టా భూములను నుంచి కాలువ తవ్వకం చేపడతామంటే ఎలా? పిటిషన్ల సంబంధిత ఆస్తికి పట్టాదారులు అని అధికారులందరినీ కూర్చోబెట్టి నీటిపారుదల రెవెన్యూ చట్టాలు నేర్పించండి అని నేను హైకోర్టు క్లాస్ పీకింది రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులని. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట చెరువులోకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని పంపడానికి కాలువ తవ్వటానికి సికం పట్టా ఉంది కాబట్టి నీకు డబ్బులు రావు, పరిహారం రావు, మాదే ఆ భూమి అని గవర్నమెంట్ ఆడుతుంది. సికం పట్టా అంటే ఏంటంటే చెరువు పక్కన పట్టా భూమి ఉన్న రైతులకు సంబంధించి చెరువులో నీళ్లు ఫుల్ వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చి ఈ పట్టా భూమి మునిగితే ఆ మునిగినప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని, తేలినప్పుడు రైతుది. అల్టిమేట్గా దానిపైన హక్కులు ఎవరికి ఉంటాయంటే రైతులకే ఉంటాయి. ఆ మునిగిన సమయంలో మట్టికి మునక ఉంటుంది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఆ నీళ్ళని ప్రజల ఉపయోగం కోసం కాబట్టి రైతు పట్టించుకోడు. మిగతా సమయంలో ఎప్పుడు కూడా రైతే దానికి పట్టాదారు. దానికి మీరు ఎఫ్టీఎల్లో ఉంది కాబట్టి నేను పరిహారం వేయను, నీ భూమే కాదంటే ఎట కుదిరిద్ది అని శివాట్లు పెట్టింది హైకోర్టు నిన్న. ఇది ఒక జడ్జిమెంటు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి. దిశ చూద్దాం. చిన్నారులను వేధిస్తే ఎవరిని వదిలిపెట్టం, వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించండి, పిల్లలు మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి నిన్న స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది చిన్నారులను వేధిస్తే ఎవరిని వదిలిపెట్టమని. రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతుంది? ఇగో ఇదే జరుగుతుంది. ఇద్దరే ఉంటారు, 8 మంది ఎంపీలు ఉంటే 2 కనపడతారు. ఇక్కడ ఒక ఆయన హాస్పిటల్లో ఉండు రఘునందరావు గారు, సరే అది పోయినాయి, 7 మంది ఉన్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ లేడు, కేంద్ర మంత్రి ఇప్పుడు ఆయన, మిగతా ఎంపీలు ఎవరు లేరు. మరి ఏంటంటే ఇదే మళ్ళీ మేము అందరూ ఐక్యంగా ఉన్నాం, అధికారంలోకి తీసుకొస్తాం అంటారు. రామచంద్రరావు బాధ్యతల స్వీకారానికి కీలక నేతలు కేంద్ర మంత్రి సంజయ్, ఎల్పీ నేత ఏలేటి, డాక్టర్ లక్ష్మణ్ గారు గైరాజరు. ఈటెల మినహా ఎంపీలు ఎమ్మెల్యే సైతం దూరం. కేవలం కిషన్ రెడ్డి, డీకేఆర్ అన్న సమీక్షలో బాధ్యతల స్వీకరణ. బీసీ లీడర్కు పదవి వస్తుందని మొదటి నుంచి ప్రచారం. ఈసారి ఎన్నికల్లో కాషాయ పార్టీది అధికారమని సర్వత్రా చర్చ. ఇలాంటి నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేడరు. వాస్తవం ఇది. బీజేపీ చీఫ్గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించడం కానీ వాస్తవంగా బీజేపీ క్యాడరు, బీజేపీలో ఉన్న పార్టీ క్యాడర్ అనుకున్నది కానీ తెలంగాణ సమాజం అనుకున్నది కానీ వేరే రకంగా అనుకున్నది. తెలంగాణ సమాజం అభిష్టానికి బీజేపీ క్యాడరు అభిష్టానికి వ్యతిరేకంగా బీజేపీ జాతీయ నాయకత్వం డెసిషన్ తీసుకొని రామచంద్రరావు గారిని పెట్టింది. ఆ ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనపడుతుంది ఆయన బాధ్యతల స్వీకరణలో కూడా. వాస్తవంగా తెలంగాణ సమాజం కోరుకున్న అధ్యక్షుడు, బీజేపీ క్యాడర్ బలంగా కోరుకున్న అధ్యక్షుడు వచ్చి ఉంటే ఇలా ఆ బాధ్యతల స్వీకరణ వేరేగా ఉండేది, జాతర లెక్క ఉండేది, ఒక పెద్ద ప్రోగ్రాం అయ్యేది. ఇక అక్కడే కనపడుతుంది ఒక మెంటర్ను పెట్టుకున్నట్టు ఉంది అనేది ఇవాళ బీజేపీ క్యాడర్ కూడా చర్చ ఇంటర్నల్గా. అధ్యక్షుడిని పెట్టినట్టు రాజకీయాల కోసం రాజకీయం చేయడానికి పెట్టినట్టు లేదు, ఒకళ్ళు ఉండాలి కాబట్టి పెట్టినట్టు ఉంది తప్ప వేరే లేదు అనేది అది స్పష్టంగా మనకి కనపడుతుంది. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపట, పాత అపార్ట్మెంట్లకు సైతం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మహిళలకు అంటే మహిళల పేరు మీద ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీ మహిళలు కోణంలో తగ్గించి ఏర్పాటు చేస్తాడట. ఇది ఒక వార్త. దసరాకి ఈసారి చీరల పంపిణీ చేస్తారట, గతంలో పంపిణీ చేయలే. కాంగ్రెస్ పార్టీ వచ్చాక దసరా చీరల పంపిణీ ఇవ్వలేదు, ఈసారి చేయాలని 65 లక్షల మంది మహిళల స్వయం సహాయక సభ్యులకు పంచుతారట. ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పి ఎవరు అడుగుతుండ్రో తెలంగాణ ప్రజలు అడగట్లే. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ గారు అడుగుతుండ్రు. తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పలే, లేదా తెలంగాణ ప్రజలు చెప్పలే. మీరు మీ ఉనికి కోసం, మీ సానుభూతి కోసం, మీ సెంటిమెంట్ కోసం మీరు ఒక వార్త రాసినట్టు ఉంది. ఇది మొత్తం చదివితే ఆయన కొత్త పలుకు అని రాస్తారు ప్రతి సండే ఆర్కే గారు. ఇది మొత్తం చదివితే ఒక తెలుగుదేశం పార్టీ వీరాభిమాని రాసినట్టు ఉంది. అది తెలుగుదేశం పార్టీకి బాగా వీరాభిమాని ఉండి చంద్రబాబు నాయుడు గారు అంటే గొంతు చించుకొని గుండెలు బాదుకునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు రాసినట్టుంది ఆ వార్త. ఒక జర్నలిస్టు
ఒక మీడియా సంస్థ అధిపతితో రాసినట్టు లేదు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కామెంట్లు చేసిన దానిపైన రాసిండు ఆయన. బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి జాగిరా అన్నాడు. అది ఎవరు చెప్పలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పలేదు, తెలంగాణ ప్రజలు చెప్పలేదు, మీరు అనుకుంటున్నారు. ఈడ కొంతమంది మీడియా సంస్థల పేరుతోనే స్లాటర్ హౌజులు నడుపుతున్నారు, మీడియా ముసుగులో విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ఆత్మగౌరవం పైన, తెలంగాణ ఉనికి పైన. ఇదే కంటిన్యూ అయితే ఇంకా కొన్ని ఛానల్స్, కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి, వాటికి కూడా ఇట్లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పిండు. ఇది దాడి కాదు, నిరసన. నిజంగానే మేము దాడి చేయాలి అంటే మీరు తట్టుకోలేరని కూడా చెప్పిండు ఆయన. దానికి గుమ్మడికాయల దొంగ కూడా అంటే మీరు భుజాలు తడుపుకుంటున్నారు. ఎందుకు అంటే మీకు ఆ భయం ఉంది. మీరు విషయం చిమ్మేది, మీరు లోపట రోత పనులు చేసేది, కుటిల వార్తలు రాసేది, తెలంగాణ అనే రాష్ట్రం పైన మీకున్న ఎంత నెగిటివిటీ ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. మీరు రాసే వార్తలు, మీరు చెప్పే మాటలు, మీరు చేస్తున్న న్యూస్ కనపడుతుంది. అది తెలంగాణ సమాజం ముందు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కేవలం మీరు ఇదా నేను చెప్పింది, తెలుగుదేశం పార్టీ వీర విధేయుడు పాత్ర పోషిస్తారు తప్ప జర్నలిస్ట్ పాత్ర పోషించట్లే. నిన్న మొన్న ఇంకొక ఆయన ఎవరు చెప్తుండు, మహాన్యూస్ పైన దాడిని ఖండిస్తూ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా? మీకేమి నొప్పి? ఒక మీడియా మీది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీ నాయకుడు, ఇక్కడ విమర్శించిన ఆయన రాజకీయ పార్టీ నాయకుడు. రెండు రాజకీయ పార్టీలు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శ చేసుకుంటారు. మీరు చంద్రబాబు నాయుడు గారికి ముళ్ళు గుచ్చుకుంటే మీకు కత్తి గుచ్చుకున్నట్టు నొప్పి, ఆయనకు గుచ్చుకుంటే మీకు నొప్పి లేస్తుంది, ఆయన అంటే మీకు నొప్పి వస్తుంది. ఇది కదా బాధ. అందుకు కదా మిమ్మల్ని స్లాటర్ హౌస్ అన్నది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది. కాబట్టి అట్లాంటి పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పూర్తి వైరుధ్యంగా ఏర్పాటైన పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మంచిది కాదంటే మంచిది కాదనాలా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ. మీరు చెప్తే మేము వినాలా. మళ్ళీ 2018కి వచ్చేటాల కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 పార్టీ, మంచి పార్టీ, దానికి మించిన పార్టీ లేదంటే మళ్ళా నమ్మాలి. 2014లో మోడీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ మంచిదని నమ్మాలి. 2019తో బీజేపీతో పొత్తు పెట్టుకోతే మోడీ అంత దరిద్రుడు లేడు, మోడీ అంత వేస్ట్ ఫెలో లేడు అంటే నమ్మాలి. అంటే మీరు నంది అంటే నంది అనాలి, మీరు పంది అంటే పంది అనాలి. అప్పుడు మీ జాగిరి అయింది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జాగిరో కాదో తెలియదు, కానీ మీరు ఇవాళ జర్నలిజం మీ జాగిరి అన్నట్టు, మీడియా అంటే మీరే అన్నట్టు, మీకే విలువలు ఉన్నట్టు, ఇక మీకు తప్ప ఎవడికి విలువలు లేవు అన్నట్టు, ఎవడికి తెలివి లేదన్నట్టు, ఎవడికి విజ్ఞానం లేదన్నట్టు బిహేవ్ చేస్తారు. కాకపోతే మీ అంత రోత మనుషులు, మీ అంత రోత వార్తలు రాస్తున్నట్టు ఇక జనాలకు తెలియదని పాలు తాగే పిల్లి, దొంగతనంగా పాలు తాగే పిల్లి ఎవరు చూడలేదు అనుకున్నట్టు మీరు అనుకుంటున్నారు. ఇంకో సెంటిమెంట్ను నా చేసే ప్రయత్నం ఏం చేస్తున్నాడు, ఏదో బీఆర్ఎస్ సెంటిమెంట్ కోసం ప్రయత్నం చేస్తుంది అంటాడు, కానీ మీరు చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలు ఇక్కడ బతకడానికి వచ్చి బతుకుతుంటే, వ్యాపారాలు చేసి కష్టపడి బతుకుతుంటే విషం చెమ్ముతారా? వాళ్ళకేమైనా వండి వార్పుతున్నాను వాళ్ళు చెప్పలేదే. ఎందుకు వార్పుతారు వండి వార్పు? ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చో ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసే వాళ్ళని అంటారా బీఆర్ఎస్ పార్టీ కానీ జగదీష్ రెడ్డి కానీ అన్నది. మీలాంటి స్లాటర్ హౌజుల్ని మీడియా ముసుగులో మీరు చేస్తున్న కుతంత్రాలు, చిమ్మే విషయాన్ని గురించి అన్నాడు ఆయన. ఎస్, దాన్ని మీరు చేసే దొంగ పనులు, మీరు చేసే లేఖి పనులని మొత్తం ఆంధ్ర నుంచి వచ్చి పాపం బతికే పీస్ఫుల్గా బతుకుతున్న ప్రజలకు రుద్ది ఇగో మన్ని అందరిని అంటాడు. నిన్ను అన్నది, మిమ్మల్ని అన్నది. మీరు కలుపుకొని ఒక ఆంధ్ర సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తారు. ఇక దాంట్లో ఇంకేదో కూటమాట, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమికి వస్తుందని భయపడతారు. ఎవడు భయపడతారు? ఏ కూటమి వచ్చినా ప్రజలు కాదు ఓట్లు వేయాల్సింది. ఇక కూటమిలో వస్తే ఓటేస్తారా ఎట్లా? కూటమిలో వస్తున్న ఆ కూటమిలో మీరు మోస్తున్న ఓట్లు వేయరు జనాలు. ఇంకోటి కూడా చెప్పిండు ఆయన, 2019 ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డికి సహకరించిండు. చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక వనరులు హైదరాబాద్ నుంచి పోకుండా కట్టడి చేసిండు. జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పంపిండు అంటుండు. అంటే డబ్బులు పంపితే డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు జనాలు. అయిపోతే పంపి ఉండొచ్చు, కట్టడి చేసి ఉండొచ్చు, కేవలం డబ్బులతోనే ఓట్లేస్తారా?
ఎస్ 2019లో ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ₹1 రాకుండా కేసీఆర్ కట్టడి చేసిండు హైదరాబాద్ నుంచి. మరి 2024లో కూడా ఎవరు చేశారు? రేవంత్ రెడ్డి సహకరించిండా? 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండు. అంటే చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు పంపించి జగన్మోహన్ రెడ్డి కట్టడి చేసిండా? అందుకే గెలిచిండా చంద్రబాబు నాయుడు గారు? అంటే ప్రజల మద్దతుతోని గెలవలేదా? అంటే మీరు అనే మాట, మీరు చెబుతున్న వార్త అది ఎటు కొట్టిద్ది అనేది కూడా చూసుకోవాలి కదా. ఇగో ఇట్లాంటి లేఖి వార్తలు, ఇట్లాంటి రాతలు రాస్తేనే విలువ పడిపోద్ది. దాన్ని మళ్ళీ తెలంగాణలో ఉన్న ఆంధ్ర నుంచి వచ్చిన ప్రజలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ ఎప్పుడో ప్రకటించాడు, ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చిన ప్రజల కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అన్నాడు. మీరు ఇవాళ ఆంధ్ర ప్రజలను ఇందులో కలిపి, మీ రోత వ్యవహారంలో కలిపి ఏదో అంటున్నట్టుగా క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ బీఆర్ఎస్ జాగిరి కాదు, మీ జాగిరి కాదు, అది తెలంగాణ ప్రజలు అనుకోవట్లే. తెలంగాణ కేవలం తెలంగాణ ప్రజల జాగిరి, తెలంగాణ ఆత్మగౌరవం అది. మీరు తెలంగాణ ఆత్మగౌరవం పైన ఎప్పుడు విషయం చెబుతూనే ఉంటారు. అసలు మీకు తిప్పికూడదు మొత్తం కూడా మీరేదో తెలంగాణ పైన మీకేదో ఉన్నట్టు చెప్తుండగా మీ పేపర్లోనే ఆంధ్ర ఉంది. ఆంధ్ర జ్యోతి మీది, తెలంగాణ జ్యోతి కాదు మీది. మీ ఆంధ్ర జ్యోతి, మీరు మీ జ్యోతి ఆంధ్రలోనే వెలిగిద్ది, ఇక్కడ వెలగదు. ఇది ఆయన రాసిన కొత్త పలుకు. వందాన్ని బొంద అంటాడు కేటీఆర్. అంటే మొన్న రేవంత్ రెడ్డి చెప్తాం 100 సీట్లకు ఒకటి తగ్గినా కానీ నాది బాధ్యత అన్నాడుగా. 100 రావుని బొంద రావుని అని ఆయన అంటుండు. ఒత్తే రావు నీకు 100 బొంద ఎందుకు? 100 వచ్చే అంత సీన్ లేదంటే 100 నీ బొంద అని అంటుండు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎద్దేవా. రైతులకు ఎవరేం చేశారో చర్చించడానికి రెడీ. 8న ప్రెస్ క్లబ్కు వస్తా, ఎమ్మెల్యేలతో కలిసిరా. నీ స్థాయికి నేను చాలు, కేసీఆర్ అవసరం లేదు. మా హాయంలో పూర్తయిన నియామకాలను నీవని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని కేటీఆర్ నిన్న తీవ్రంగా విమర్శించిండు. నీ బొంద అనాల్సిన అవసరం లేదు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష నువ్వు మాట్లాడితే ఆయన నేను పూడుతా, నరుకుతా, బట్టలు ఇప్పి కొడతా, ముఖ్యమంత్రి హోదాలో ఉండి మొన్న కూడా అంటున్నాను, ఒక్కొక్కడిని బట్టలు కూడా తీసి కొడితే ఇందిరాగాంధీ విలువ ఏందైతే వెళ్తుంది అంటున్నాను. అంటే ఇందిరాగాంధీ విలువ తెలవాలంటే ఇందిరాగాంధీ చేసిన పంతానాన్ని బట్టి తెలవాలి. బట్టలు కూడా తీసి కొడితే ఎక్కడ తెలుస్తుంది? అంటే బట్టలు కూడా తీసి కొట్టించి అప్పుడు మీరు ఇందిరాగాంధీ విలువని చెప్తారా ముఖ్యమంత్రి మీరు? ఇక ఆయన మాట్లాడింది ఈయన మాట్లాడుతున్నాడు. ఆ భాషకి ఈ భాష ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు 100 నీ బొంద అంటుండు. 100 అయినా మీ బొంద అయినా ఏ బొంద అయినా ప్రజలు ఓట్లు వేయాలి కదా. రైట్. ఈనాడు చూద్దాం. ఎదురుచూపుల్లో 8.9 లక్షల మంది సాదా బైనామా కొలిక్కి వచ్చేనా. రెవెన్యూ సంస్థలో 40% దరఖాస్తులు ఇవే. భూభారత చట్టంలో పలు సెక్షన్లు చేర్చిన ప్రభుత్వం. క్రమబద్ధీకరిస్తే 20 లక్షల ఎకరాలకు పైగా పట్టాలు. న్యాయస్థానంలో కేసు, ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరీక్షణ. ఎదురుచూపులు ఎప్పటి నుంచో ఉంటున్నాయి, కళ్ళు కాయలు కాస్తున్నాయి. పాపం దాదాపు 9 లక్షల మంది రైతులు సాదా బైనామాలో భూములు కొనుక్కొని ప్రభుత్వం చర్య కోసం, ప్రభుత్వం యాక్టివిటీ కోసం ఎదురు చూస్తాను. మాకు ఎప్పుడు పట్టాలు ఇస్తుంది, పట్టా పాస్ పుస్తకాలని. భూభారత చట్టం వచ్చింది, దాంట్లో సెక్షన్లు పెట్టారని కోర్టులో కేసు ఉంది. ఎందుకంటే 2016లో ధరణి చట్టం వచ్చినప్పుడు ఈ సాదా బైనామాల వ్యవస్థను రద్దు చేసిండు కేసీఆర్. దాని తర్వాత రాలే. మళ్ళీ ఇప్పుడు భూభారత దాంట్లో పెట్టారు. ఈ సాదా బైనామాల పెడితే మొన్న రెవెన్యూ సంస్థలు పెడితే దాదాపు ఎక్కువ అప్లికేషన్ 40% అప్లికేషన్లు కేవలం సాదా బైనామాల అప్లికేషన్లు ఉన్నాయి. వాటిని పరిష్కరించే దానికోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూపులు తప్ప రైతులకి పాపం ఫలితం దక్కట్లే. దానిపైన ప్రభుత్వం ఆయన ఇనిషియేటివ్ తీసుకొని హైకోర్టులో ఉన్న కేసు విషయంలో ఆ జీపీతో మాట్లాడో, బెంచ్ మీద తెచ్చో తొందరగా ఏదైనా ఆర్డర్స్ తెచ్చుకొని ప్రభుత్వం పనిచేసే కార్యక్రమం చేయాలి తప్ప ఇట్లా కోర్టు చెప్పిందాక నేను ఎదురు చూస్తా అంటే పనులు కావు. ఎందుకంటే కొన్ని లక్షల మంది రైతులు భూమి ఉంది, వాళ్ళ చేతుల్లో భూమి ఉంది, దున్నుకుంటున్నారు. ఏదైనా అవసరం వస్తే లోన్ తీసుకుందామంటే పట్టాదారు బుక్ లేదు. ఏదైనా అవసరం వస్తే కొంత భూమి అమ్ముకుందామంటే బుక్ లేదు, పట్టా కాగితాలు లేవు. దేనికి ఉపయోగపడిన పరిస్థితి అయింది, అవసరానికి అక్కడికి రాకుండా అయింది. అంటే దానిపైన ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందని కోర్టులో కేసుని తొందరగా డిస్పోజ్ చేయించాలి. అవసరమైతే జీపీకి మెన్షన్ చేయించి తొందరగా దాన్ని కేసుని తీసుకొచ్చే ఏర్పాటు చేసి ఆ కేసు పైన ఏదో ఒకటి క్లారిటీ తీసుకొని ప్రభుత్వాన్ని యొక్క వర్షన్ కూడా కోర్టు ముందు పెట్టాలి.
ఇగో ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు, దానికోసం మేము తొందరగా ఇది ఎమర్జెన్సీ కింద మీరు హియరింగ్ వినాలి అని చెప్పి తీసుకుంటే తొందరగా డిస్పోజ్ అయితే అప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవడం. ఈ కోర్టులో ఉంది ఎదురు చూపులు అంటే నిరీక్షణ అంటే ఈ ప్రజలు నిరీక్షించి గవర్నమెంట్ నిరీక్షించి ఎప్పుడు అవ్వాలి అది? రైట్. ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.